లాస్ట్ వీడియోలో మనం వాటర్ మిలన్ ఐస్ తయారు చేసాము. ఆ తయారు చేసిన వీడియో లింక్ కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను, ఒకసారి చూడకపోతే అది చూడండి. తయారు చేసి ఫ్రీజర్లో పెట్టే వరకు మనం ఆ వీడియోలో చూసాము. ఇప్పుడు ఫ్రీజర్ నుంచి బయటకు తీసాక దాని టెక్స్చర్ ఎలా ఉంది, విషు దాన్ని ఎలా ఎంజాయ్ చేశాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు 6 అవర్స్ పైన అయిపోయింది అనమాట. ఈ 6 అవర్స్ తర్వాత నేను ఫస్ట్ యానిమల్ మౌల్డ్ అయితే తీసాను. ఈ యానిమల్ మౌల్డ్లో వేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ ఎట్లా ఉంది, వాటి టెక్స్చర్ ఎట్లా ఉందో చూద్దాము. ఇవైతే పర్ఫెక్ట్ గానే వచ్చాయి. విషు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇవి యానిమల్ షేప్ లో ఉండడం వల్ల చాలా సరదాగా తిన్నాడు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ఐస్కి అయితే వచ్చేద్దాము. 4 ఆ టైంకి ఈ ఐస్ని అయితే బయటకు తీసి ఇలా వాటర్లో కాసేపు ఉంచితే అవి కొంచెం మెల్ట్ అయ్యి బయటకి ఈజీగా వస్తాయి అనమాట. ఇప్పుడు వీటిని తీసి మనం విషుకి ఇద్దాము. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు అండ్ చాలా టేస్ట్ బాగుంది అని చెప్పి ఇష్టంగా తిన్నాడు. ఇంకా థ్యాంక్ యూ అమ్మ అని కూడా చెప్పాడు అనమాట. ఆ ఒక్క పదం చాలు, ఈ కష్టం అంతా పోతుంది. అండ్ ఇంట్లో నేను అమ్మ విషు ఉన్నాం కాబట్టి మేము ముగ్గురం తిన్నాము. తర్వాత మా హస్బెండ్కి చెల్లికి ఇచ్చాము. మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.